లేకపోతే ఒక అబ్బాయి ఒక ఒక బాలుడు దాని మీద వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక లేడీ వాయిస్ బాగుంటుంది అనేది ఒక డెసిషన్ ఆ రోజులు అట్లా ఉన్న పరిస్థితి. ఆయన అందుకు రివర్స్ లో కాదు కాదు ఇది ఒక మగ వాయిస్ తో మగ ఆడ ఒక డ్యూయట్ లాగా చేద్దాం దీన్ని, ఒక అమ్మాయి మీద వచ్చేటువంటి ఒక సాంగ్ డ్యూయట్ లాగా చేస్తే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ అంటే అది నాకు అప్పటికి నాకేం తెలియలేదు సార్. అంటే ఆయన చెప్పారు ఓకే సార్ అని అన్నాం. అనుకున్న తర్వాత ఇంకా మేము ఒక పాట చేసినప్పుడు ఏంటంటే అంటే ఒక 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 మేల్ వాయిస్ అయినప్పుడు అందులో నేను పాడేప్పుడు ఒక కొంచెం ఆ శృతి ఏంటంటే కొంచెం బాగా టాప్ పిచ్ లో పెడతా సార్. అదే ఒక బాలుగారు పాడాల్సి వచ్చినప్పుడు ఆయనకు అనుకూలమైనటువంటి ఆ శృతిలో ఒక ఆయన రేంజెస్ దృష్టిలో పెట్టుకొని చేస్తాం సార్. ఆయన చాలా సందర్భాల్లో కూడా నేను దేవుళ్ళ సినిమా అట్లా చేసినప్పుడు కూడా ఆయన ఇంకా నీ రేంజ్కి చేసావు తప్ప నా రేంజ్కి చేయలేదని చెప్పేసి అంటే ఆ రేంజెస్ కొంచెం అంటే నేనే ఒక పంచి ఒక ఫోర్సు ఒక పాటలో ఉండాలని అనుకుంటాను సార్. ఆయన ఏంటంటే ఆయన ఒక రేంజ్ వరకు పాడితే బాగుంటుంది, తర్వాత పాడితే అరిచినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటారు. బట్ నాలాంటి గొంతులకి ఏంటంటే అలా అనకపోతే నా గొంతు ఆ పంచి దొరకదు కాబట్టి సో నేను అట్లా చేస్తున్న సందర్భంలో ఈ పాట మేము రికార్డ్ చేయడం జరిగింది సార్. నేను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేశాను సార్, ఇది బాలుగారు లాంటి వాడు పాడితే బాగుంటుంది సార్, ఇది ఫర్ ఎవర్ ఉండిపోద్ది, నాకు మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి ఆయన ఆడడం జరిగింది అనమాట. అయితే ఆయన కాదు 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 నువ్వు ఒకసారి పాడమని చెప్పేసి అన్నారు సార్. నేను పాడిన తర్వాత ఆయన స్టిల్ నాకు ఇదే అభిప్రాయం వస్తుంది సార్, నాకు ఇదే అభిప్రాయం ఉంది. నేను ఆ ట్రాక్ పాడినప్పుడు నేనే పాడిన తర్వాత ఆయన ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కూడా ఇంకొకసారి బాలుగారి చేత పాడితే వద్దు ఇది బాగుంటుంది, నువ్వు వందే మాత్రం పాట ఏ రకంగా అయితే ఆ టింజ్ ఆ కొత్తదనం ఉందో దీంట్లో ఆ కొత్తదనం ఉంటుంది, నీకు ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ ఒకసారి పాడమని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ అది బహుశా ఒక ఎర్లీ మార్నింగ్ అది పాడడం జరిగిందండి. అది నేను స్వర్ణలత పాడామండి. ఓ ముత్యాల రమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ పున్నమీరమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ ఓ రాములమ్మ ఆఖరి మబ్బు వరి దుబ్బు కన్ను గెలిపేనమ్మ ఓ రాములమ్మ సింధు మీద సిందేసి సింగుమంటేనమ్మ ఓ రాములమ్మ అదింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ. పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ పిచ్చుకొని మొగ్గవోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే ఓ రాములమ్మ దొరగారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిన్ను దీవెనల కోసమని కాళ్ళు మొక్క వాంఛనని పొంగినావమ్మ మూడు కుంచాలిస్తూ నిలువెత్తు పొంగినావమ్మ దొరగారి పైవుగే పంకవైనవమ్మ ఓ రాములమ్మ దొరసాని కాళ్ళు తేదూదివైనవమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే అన్ని కూడా మనుషుల్ని కదిలించే పాటలు. సో ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఇవన్నీ ఇట్లా రకరకాల పాటలు పాడటం ఆ తర్వాత సినిమాల్లోకి రావటం ఈ రెండింటికి కూడా ఏంటంటే కొంచెం వైరుధ్యం ఉంటుంది. ప్రజానాట్య మండలి కళాకారుడికి సినిమా సంస్కృతికి పొంతన ఉండదు, ఖచ్చితమైన వైరుధ్యం ఉంటుంది. ప్రజా కళాకారుడిగా మామూలుగా సినిమాలంటే ఆసక్తి చూపరు కదా, మీరు సినిమా రంగంలోకి వచ్చారు. యాక్చువల్గా అప్పుడు పాపులర్ కాదని కాదు కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు అయిపోయారు.